కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలంటూ కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగమందుకుంది. అందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రభుత్వం పంపినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్లు సమాచారం. శాసనసభ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేఖను కేంద్ర హోంశాఖకు పంపి సీబీఐ విచారణ నిర్ణయాన్ని తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై మళ్లీ దర్యాప్తు ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ను తిరిగి నిర్మించడం, బ్యారేజీ మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది. అన్నారం, సుందిళ్ల విషయంలోనూ నిర్మాణ సంస్థలకు ఇదే సిఫార్సు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికుందని నివేదికలో కమిషన్ పేర్కొంది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తీరును కమిషన్ తప్పుబట్టింది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపైనా చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఇంజనీర్లలో మొదలైంది. రాష్ట్రంలో విచారణ చేసేందుకు సీబీఐకి అడ్డంకులేవీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతివ్వాలని దస్త్రాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపానన్నారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీబీఐ నేరుగా విచారణలు చేపట్టకూడదని గతంలో భారాస ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది కదా అని సీఎంను ప్రశ్నించగా, సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ కేసులోనైనా సీబీఐ విచారణ చెయ్యాలంటే కోర్టు ఆదేశం లేదంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సరిపోతుందని చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై సీబీఐ నేరుగా విచారణ చేస్తుందని, వాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తరచూ ఆమోదం తెలుపుతున్నానన్నారు. ఇప్పుడు కాళేశ్వరంపైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందని, ఆ ప్రకారం వారు విచారణ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.